ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గతంలో 10 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ దళితులను ఎస్సీ ఎస్టీలను ఎట్లా అవమానపరిచి ఎలా ఇబ్బంది పెట్టిందో అదే రీతిలో అదే తోవల కాంగ్రెస్ పార్టీ కూడా పోతున్నది. ఆయన 10 ఏళ్ల పాలన అదే జరిగింది, ఈ 11 నెలల పాలన అదే జరుగుతుంది. కాబట్టి రేపు రాబోయే భవిష్యత్తులో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా బీఆర్ఎస్ పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని ఈరోజు ప్రజలకు మీ ద్వారా విన్నవించుకున్నాం. ఎందుకంటే ఈరోజు పేపర్లో చూసాం, కామారెడ్డిలో ఒక ఐఏఎస్ అధికారి, ఒక కమిషనర్ ఎస్సీ ఎస్టీలు వాళ్ళ గ్రామంలో ఏదైతే చేస్తారో ఆ రీతిన వెనకట ఎట్లా అయితే బదిలేడో ఆ రీతిన వాళ్ళ బాత్రూమ్ వాళ్ళే కడుక్కుంటే ఏం పోతుంది అంటే ఈమెకు చెవులుండి వినలేక, కళ్ళుండి చూడలేక ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యండి, అందులో ఒక మహిళ అయ్యండి మరి అలా మాట్లాడడము సిగ్గుచేటు. దీన్ని ఇప్పటికైనా మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఖండిస్తున్నా, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆమెను తక్షణమే సస్పెండ్ చేయాలి. అలాంటి వాళ్ళని వదిలితే రేపు రాబోయే రోజుల్లో పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఈ రోజు పేపర్లోనే అన్నావు, ఈ పేపర్లో నువ్వు లోచాటున ఆ ప్రాంతంలో అక్కడ హాస్టల్లో అక్కడక్కడ విజిట్ చేసి ఆ పిల్లలు ఎంత ఇబ్బంది పెడుతున్నదో, ఎంత అవమానపడుతున్నదో, వాళ్ళకు సరైన రీతిలో సరైన సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇది మొత్తానికి ఈ ప్రభుత్వంలో పైసలు లేవు, కుమ్మని లేక పోగొట్టినట్టు పైసలు లేక ఏదో ఆదంటే ప్రతి విద్యార్థికి సుమారు ఒక్కొక్క విద్యార్థికి ఆ యొక్క పాఠశాలలో దాదాపు 40% గ్రాంట్ ఉంటుంది. వాళ్ళకు ఖర్చు పెట్టాలి, సబ్బులు వేయాలి, బట్టలు వేయాలి, సోపు వేయాలి, స్నానాలకు సరైన తిండి పెట్టడానికి ఒక్కొక్క వ్యక్తి పైన 40 రూపీస్ ఖర్చు పెట్టాలి ప్రభుత్వం. అది పెట్టలేక మరి ఆడలేక పందిరి కూర్చున్నట్టు పేదవారి పైన ఇలా గెక్కలు పెట్టడం భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఆమెను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నది. అంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదంటారా ఎస్సీ ఎస్టీలకు కానీ, ఇప్పుడున్న అధికార పార్టీ కానీ? గతంలో బీఆర్ఎస్ కూడా గురుకుల విషయంలో కానీ, ఎస్సీ ఎస్టీల విషయంలో కానీ చాలా చేసామని ఏమి చేయలేకనే కదా తగ్గదు. ఎందుకంటే ఆయన ఒక దొర, రాక్షస పాలన, రజాకార్ల పాలించిన కాబట్టి ఒక ఎమ్మెల్యేని కావచ్చు, ఒక ఎంపీని కావచ్చు, ఎక్కడ పోయి అక్కడ హాస్టల్లో విజిట్ చేసడో, అక్కడ ఉండడో, లేకుంటే వాళ్ళ సరైన సదుపాయాలు అక్కడ ఉంటే ఒక వ్యక్తి, ఒక ఎస్సీ ఆ హాస్టల్ విజిట్ చేసి పండుకుంటే జీర్ణించుకోలేక అతన్ని డిప్యూటీ సీఎంగా సస్పెండ్ చేసిన. అంటే నీ అంత పాలన ఎస్సీ సప్లాన్ బంద్ చేసి ఒక ఎస్సీ దళితుడైన రాజయ్య హాస్టల్ విజిట్ చేసి అక్కడ పండుకుంటే ఏదో తప్పు చేసినావని నువ్వేంది చేసేది, నేనే చేయాలి, నేను చెప్పిందే వేదం, నేను మాట్లాడిందే వేదం అనే విధిగా ఎమ్మెల్యేగా ఆయన ప్రజల కొరకు ప్రజల సమస్యలేదని విజిట్ అయితే అతన్ని నిర్దాక్షణంగా ఏదో అడ్డుపెట్టి సస్పెండ్ చేయడం. అంటే ఈ ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీ మారి ఏంటంటే ఎవరు కూడా దళితులను, ఎస్సీ ఎస్టీలను ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడనే ఉంచాలి, పరిపాలన నా చేతిలో నడవాలి, నేనే నడపాలనే దిశగా ఆ రోజులు నడిపి అహంకారంతో ఓడిపోయింది. అదే రీతిలో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధోరణిలో అన్ని వర్గాలకు, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నామని చెప్తుంది కదా. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు కానివ్వండి, ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో మేము చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణ అది కోర్టులో ఉంది, నీ గొప్పతనమే కాదు, కోర్టు నిర్ణయాన్ని ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంట్ భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. కోర్టు సమస్యలను ఎట్లా అయితే ఉంటుందో మనకు అందరికి కూడా ఒకటి తల్లి లాంటిది ఉంటుంది. దానికి అందరికి కలిసి ఈ రాష్ట్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు కోర్టు ఉన్నది. ఎవరు తప్పు చేసినా శిక్షించడానికి వస్తున్నది. తప్పు అయినా ఒప్పు అయినా సరైన న్యాయం జరగకపోయినా కోర్టు డిసిజన్ తీసుకుంటుంది. అదే డిసిజన్ ఈ ఎస్సీ వర్గీకరణలో కూడా కోర్టు తీసుకున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ స్వాగతించి ఇప్పటికైనా రాజ్యాంగంలో రాసిన ఫలాలన్నీ కూడా ప్రజలకు చెందాలే విషయంగా ఇప్పుడు కోర్టు కూడా ఇచ్చింది. ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి కోర్టు ఇచ్చింది, మేము అధికారంలో తప్పకుండా దాన్ని అమలు చేస్తాం, స్వాగతిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. దాన్ని వీళ్ళు ఏదో ఆదరించుకొని మేమే చేసినామని ఇక్కడ చేయలే. ఇప్పటి కూడా చిత్తశుద్ధి లేదు, ఇప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు, ఇప్పటికైనా నిర్ణయం తీసుకుంటలేదు. ఏదో అది ఏమంటారు, ఎడ్డోడు ఎడుతుంటే గుడ్డోడు కళ్ళు చూసినట్టు చూస్తుండే తప్ప ఇంకా నిర్ణయం కాలేదు. రేపు ఇప్పుడు చూడండి, ఈ దళితులను ఈ భారతీయ జనతా పార్టీ ఎలాంటి అవకాశం కల్పించింది. మొన్నటికి మందకృష్ణ మాదిగకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. నువ్వు ఎవరికి ఇచ్చినావయ్యా? ఎవరెవరికి ఇచ్చినావు? లెక్క దిద్దామా? లెక్క చూపించాలా? 70 ఏళ్ళ పరిపాలన ఎవరికి బాధలు ఇచ్చినావు? ఎవరిని ఆకాంక్షించినావు? ఎవరికి మంత్రులు ఇచ్చినావు? ఏ మంత్రులు ఎక్కడ పనిచేస్తున్నారు? ఎవరికి వేస్తారు? జనాభా తమాషా ప్రకారం అది. కాబట్టి తప్పు మద్దతు ఇప్పటి కూడా ఆయన బీజేపీ మద్దతు లేదు. ఆయన ఒంటి మీద నల్ల జెండా, దాన్ని ఏమంటారు ఎంఆర్పిఎస్ జెండా, ఇప్పటి కూడా మొన్న నంది అవార్డు తీసుకుంటాడు కూడా అదే ఎంఆర్పిఎస్ జెండా వేసుకొని పోయిండు. బీజేపీ కండు వేసుకొని పోలే, బయట బీజేపీ కండు వేసుకొని తిరుగుతలేడు, బీజేపీకి ఓటేమని చెప్తలేడు.
జనం కొరకు, ప్రజల కొరకు, నా జనము నా ప్రజలు హక్కుల కొరకు పోరాడుతున్నారు తప్ప ఒక పార్టీకి పేరు చెప్పుకొని కండు వేసుకొని తిరుగుతలేరు. సిగ్గుండాల మాట్లాడడానికి. నువ్వు దళితులను ఇప్పటికీ ఎంతమందికి మంత్రులు ఇచ్చినావో నీ క్యాబినెట్లో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. ఇచ్చిన వారు కూడా ఎలాంటి క్యాబినెట్ హోదా ఇచ్చినో వెనక్కి తిరిగి చూసుకో. అదే భారతీయ జనతా పార్టీ సుమారు కేంద్రంలో 12 మందికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ. అదే 27 మందికి బీసీలకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చింది. అదే ఎస్టీలకు 11 మంది, 11 మందికి మంత్రులు ఇచ్చింది. కానీ నీ దాంట్లో ఒక్కరికిద్దరికి కంటి చూడు చూసి ఆ కొసకం ఏమంటారు, కొసకేదో కొస రాసినట్టు కొసరేసినట్టుగా ఒకరిద్దరికి వేసి మీరు అబ్బం కడుతున్నారు. దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఓట్లు పెట్టినా ఎలక్షన్లు వచ్చినా భారతీయ జనతా పార్టీ సుమారు 60 నుండి 70 స్థానాలు కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పడితే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి ఆనాడు కేసీఆర్ చెప్పి కాసి మాట తప్పడం జరిగింది. మరి ఇప్పుడు ప్రతి పార్టీలు 3 పార్టీలు బీసీ నినాదం బీసీల గురించి మాట్లాడుతున్నాయి. మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ అధ్యక్షుడు కానీ లేకుంటే అవతల కాంగ్రెస్ పార్టీ ఏమో బీసీని అధ్యక్షుడు చేసినామని చెప్తున్నారు. మరి ఎస్సీలను చేసే అవకాశం ఏమైందా? ఎస్సీలకు అవకాశం లభించే అవకాశం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో గుమ్మడికాయలు దొంగ అంటే, కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ గుమ్మడికాయలు దొంగ అంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేను కేసీఆర్ కూడా దళితుడే కావచ్చు, కేటీఆర్ కూడా దళితుడే కావచ్చు, తర్వాత రేపు హరీష్ రావు కూడా దళిత సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళు మంత్రులు అవుతారో మరి ఆ సీఎం లైన్ కాబట్టి ఆ పార్టీ గురించి ఈ పార్టీ గురించి. మా పార్టీ బీజేపీ పార్టీ మాత్రం సరైన రీతిలో సరైన టైంలో మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్న మా యొక్క బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ అధినేత మహారాజా కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, ఏది చేసినా మా పార్టీ అందరిని కూర్చోబెట్టి అందరికి విధంగా సరైన టైంలో సరైన రీతి తీసుకునేది అది అధిష్టానానికి కట్టుబడి ఉన్నారు. మేమందరం కూడా ఎవరికి ఏది ఇచ్చినా నిర్ణయం స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాం.